ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ హంగ్ నెలకొంది. కాంగ్రెస్ తో అంటకాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇద్దరు పంతాలకు పోయి పోటాపోటీగా తమ తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కాకపోతే ఏ ఒక్క వర్గానికి పూర్తి మెజారిటీ లేదు. మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలంటే ఈ రెండు వర్గాల మధ్య సంధి కుదరాల్సిందే. దీన్ని పార్టీ నాయకత్వం ఎలా సాధిస్తుందో చూడాలి. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించిన 35 మందికి టికెట్లు దక్కితే అందులో 14 మంది గెలిచారు. జీవన్ రెడ్డి చెప్పిన వారిలో 15 మందికి మాత్రమే కాంగ్రెస్ నాయకత్వం టికెట్లు ఇచ్చింది. ఇందులో 9 మందిని జీవన్ రెడ్డి గెలిపించుకున్నారు. మొదట్నుంచి కాంగ్రెస్ జెండా మోసిన టికెట్లు రాని కొందరు కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. వారికి జీవన్ రెడ్డి మద్దతుగా ప్రచారం చేశారు. ఇలా జీవన్ రెడ్డి అండతో 9 మంది స్వతంత్రులు గెలిచారు. మొత్తం మీద జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారు 18 మంది గెలిచారు. సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ టికెట్ పై 14 మంది గెలవగా 3 స్వతంత్రులుగా గెలిచారు. బీజేపీ రెబెల్స్ గా గెలిచిన 3, మజ్లిస్ పార్టీకి చెందిన 2 మద్దతు కూడా సంజయ్ కుమార్ కు ఉంది. సో సంజయ్ వర్గం బలం 22కి చేరింది. 50 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీ ఫారంపై గెలిచిన అభ్యర్థులు 23 మంది ఉన్నారు. చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలంటే మరో 3 మద్దతు అవసరం. సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి వర్గాలతో కూర్చుని మాట్లాడితే కానీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం సాధ్యం కాదు. అయితే జీవన్ రెడ్డి మాత్రం పార్టీ విప్ జారీ చేస్తే దాని విధి విధానాలు తనకు తెలుసునని, పార్టీ జెండా మోసిన వారినే చైర్మన్ చేస్తానంటే తన మద్దతు ఉంటుందని అన్నారు. వాళ్ళకి అనుమానాలు అక్కర్లేదు. దయచేసి మా పత్రికే సోదరులతో ఏదైతుందో నేను సౌన్యంగా వేడుకుంటున్నా. మాకు విప్ మీ దాని యొక్క నిబంధనలు పూర్తిగా తెలుసు. కానీ అభ్యర్థి ఎంపిక మాత్రమే ఏదైతుందో జెండా పట్టినట్టు కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. కురు సామ్రాజ్య పతనానికి శకుని ఎలా కారకుడయ్యాడో అలానే జగిత్యాలలో కాంగ్రెస్ సంక్షోభానికి సంజయ్ కుమార్ కారకుడని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కురు సామ్రాజ్య పతనానికి ఏదైతే శకుని ఏ విధంగా మరి దోహదపడ్డాడో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పతనావస్థ చేర్చడానికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాలంలో కట్టడం పెట్టినట్టు తాపురించిందని చెప్పండి. శకుని కుటిల నీతితో ఏదైతుందో ఇక తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో ఇవాళ కురు సామ్రాజ్య పతనమైంది. దయచేసి మా జగిత్యాలలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. సీనియర్ అయిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం మొదట్నుంచి అవమానిస్తోంది. అయితే పార్టీ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి వారిని స్వతంత్రులుగా బరిలో నిలిపి దగ్గరుండి గెలిపించుకుని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలనేది హైకమాండే తేల్చుకోవాలి.